ప్రజలకు అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ మానవత్వం ఉన్న అందరికీ నేను ఒక అపీల్ చేయదలుచుకున్నాను. ఈరోజు నాతో పాటు ఉన్న ఈ అబ్బాయి నరేష్ జీవితం నిజంగా అంటే గత 5 సంవత్సరాలుగా జరిగిన వివిధ ఇన్సిడెంట్స్ తీసుకుంటే నిజంగా మనం ఊహించుకుంటేనే గుండె కరిగిపోతుంది. నరేష్ ఒక చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక రైతు కొడుకు. నరేష్ వాళ్ళ నాన్న 3 ఎకరాలు పొలం పెట్టుకొని, నరేష్ వాళ్ళ అన్న గొర్రెలు కాస్తూ, కానీ నరేష్ వాళ్ళ తండ్రి మీ అన్న గొర్రెలు కాస్తున్నాడు, కనీసం మిగతా ఇద్దరన్నా చదువుకొని ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనే దీంతో కష్టపడి నరేష్ని MBA చదివించాడు. అనుకోకుండా కోవిడ్ సెకండ్ వేవ్లో నరేష్కి కోవిడ్ రావడం, ఆ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కావడం, ఆ ఇన్ఫెక్షన్ విపరీతంగా అయిపోవడం వల్ల డాక్టర్లు 2 ఆప్షన్స్ ఇచ్చినారు నరేష్ వాళ్ళ తల్లిదండ్రులకి. నరేష్ ప్రాణం ఉండాలా అంటే కుడి కన్ను తీసివేయాలా అని. నరేష్కి కుడి కన్ను తీసేయాల్సి వచ్చింది. అలా తీసివేసినా కానీ నరేష్ ధైర్యం కోల్పోకోకుండా తను ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచాడు. కానీ ఫేట్, డెస్టినీ ఎంత క్రూయల్గా ఉందంటే ఈ సంవత్సరం మళ్ళీ మేలో అదే ప్రభుత్వ ఆసుపత్రి ముందర నరేష్కి బైక్ యాక్సిడెంట్ కావడం, బ్రెయిన్ నుంచి కంటికి వచ్చే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కావడం, ఉన్న ఎడం కంటి చూపు కూడా పోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నరేష్ పూర్తిగా ఏమీ చూడలేని పరిస్థితిలో నరేష్ ఉన్నాడు. కానీ నరేష్ మే నుంచి ఇప్పటిదాకా ఏం చేసినాడు అంటే వివిధ రకాల హాస్పిటళ్ళు, ఆల్మోస్ట్ ప్రసాద్ హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్ అన్ని హాస్పిటల్ పోయి చూపించడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక సర్జరీ కూడా అయింది, దానివల్ల సక్సెస్ కాలేదు. ఇప్పుడు లాస్ట్ రే ఆఫ్ హోప్ నరేష్కి వచ్చి కేరళలోని ఒక ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తూ ఉందంటే ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పనులు. ఇప్పటికే నరేష్ తల్లిదండ్రులు, నరేష్కి కొండంత అండగా నిలబడ్డ తన స్నేహితులు దాదాపు 15 లక్షల దాకా ఖర్చు చేసేసినారు. ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బు లేని పరిస్థితి. అందుకే మన ఊరి పిల్లోడికి మనము, అంతేకాకుండా నరేష్ ఒక రక్తదాత, ఎన్నోసార్లు రక్తదానం చేసిన మహానుభావుడు. సో అటువంటి నరేష్కి మనమందరం కలిసి ప్రాణదానం చేయాలని, మళ్ళీ నరేష్ చూసే విధంగా మనం నరేష్ని ఆదుకోవాలని మై హంబుల్ అపీల్. ఏం చేయాలా అనేదంటే ఈ వీడియోలో నరేష్ ఫోన్పే నెంబర్ పెడుతున్నాను. దయచేసి నరేష్ 29వ తేదీ కేరళకు వెళ్ళే ముందే మీరంతా సాయం చేయగలిగితే ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. అదేవిధంగా మనం టుడే వి లివ్ ఇన్ ఎ సొసైటీ, మనం కులం, మతం, రాజకీయం పిచ్చిలో బతికేస్తున్నాం. కాబట్టి నేను మామూలుగా కులం, మతం, రాజకీయాల గురించి మాట్లాడను. అయినా కానీ నరేష్ కులం గురించి ఈరోజు మాట్లాడతా. ఎందుకంటే నరేష్ కులానికి చెందిన వాళ్ళు కూడా ప్రజలైతేనేమి, ప్రజాప్రతినిధులైతేనేమి, పాలకులైతేనేమి వాళ్ళు ముందుకు రావాలి. నరేష్ కురుబ కులానికి చెందిన ఒక వ్యక్తి. సో నా విన్నపం కురుబ కులస్తులకి, మానవత్వం ఉన్న అన్ని కులస్తులకి దయచేసి నరేష్కి సాయం చేయండి. అదేవిధంగా రాజకీయం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి నరేష్ ఉండేది సింగనమల నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఈ 2 కళ్ళు చూపేలేని నరేష్కి అండగా నిలవాలని దయచేసి ఇప్పుడు ముందుపడి మీకు చేతనైనంత సాయం ప్రభుత్వ తరఫునైతేనేమి, పార్టీల తరఫునైతేనేమి, మీరు పర్సనల్గా అయితేనేమి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి నరేష్ని ఆదుకోవాలని నా విన్నపం. సో మై సిన్సియర్ హంబుల్ అపీల్ టు ఈచ్ వన్ is please help Naresh get back his eyesight. నరేష్ కంటి చూపు వాపసు రావాలా. నరేష్ చదువుకున్న చదువు, అలాగే నరేష్ తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ఒక సార్థకత ఉండాలంటే మనమందరం కలిసి నరేష్ మళ్ళీ చూసే విధంగా మనం చేసుకోవాలి.